కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామంలో డికేటీ భూములపై అక్రమ నిర్మాణాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సర్వే నెంబర్ 1261/2లో ఉన్న కొండ పోరంబోకు డికేటీ భూమిలో వెంగమాంబ విద్యాలయం పేరుతో భారీ భవనాలు నిర్మించారని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆరోపించారు. పేదల జీవనోపాధి కోసం ఇచ్చిన డికేటీ భూములను వ్యవసాయం కాకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించి రియల్ ఎస్టేట్ రూపంలో ఫ్లాట్లు విక్రయించి కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన పేర్కొన్నారు. ఈ భూమిలో వెంగమాంబ నగర్ పేరుతో ఇళ్ల నిర్మాణం జరిగిందని కూడా ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత రెవెన్యూ విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా బీదవాళ్లకు పట్టాలిచ్చేదానికి, భూములు లేని వాళ్లకు చేసుకొని తినేదానికి దీంట్లో కోసమని పట్టాలిచ్చినారు. కానీ మా పూర్వామెల్ల పట్టణంలో వెంగమాంబ విద్యాలయము ప్లస్ వచ్చేసి ఇంకా అక్కడ పెద్ద పెద్ద భవనాలు 20-25 భవనాలు కట్టుకొని దాంట్లకు బోగస్ రిజిస్టర్లు 22A ఉంది. ప్లస్ వచ్చేసి 10-15 కొండపురం పోకుల నుంచి సబ్ డివిజన్ కాబడినది. అది పూర్తిగా కొండ అనేది తెలుసు. దాన్ని సబ్ డివిజన్ అనేది చేసి పెట్టినారు. దాన్ని కేవలం పంట పొలాలకు వాడుకునే దానికి బీదా బిక్కిచ్చే పొలాలై ఏది 22Aలో డికేటీ పట్టాలు ఇచ్చినారు అంటే బీద బిక్కలకు ఇచ్చే పొలాలు. అటువంటి దాంట్లను ఎటువంటిది ఏ రోజు కూడా ఒక్క సేద్యం అనేది కూడా జరగలేదు. ఆ కొండ ఆ తిప్పన ఆ వెంగమాంబ స్కూల్ ఆవరణంలో ఎటువంటిది లేదు. జరగకపోయినా కూడా అక్కడ విద్యాసంస్థను స్థాపించి వాళ్ళు కొండగా ఉండేదాన్ని కొండదాంట్లోనే వచ్చేసి పొలం అనేది పెట్టకుండా భవనాలు కట్టుకుంటూ అమ్ముకుంటూ కోట్ల రూపాయలకు సంపాదించుకుంటూ చేసుకుంటున్నారు. ఇది ఏమయ్యా అని చెప్పి తహసీల్దార్ గారిని అడిగితే గనక తహసీల్దార్ గారు ఏమంటారంటే గనక మేము గతంలో ఒక అర్జీ ఇచ్చినాము 1251, 1260, 10-15 సర్వే నెంబర్ల మీద ఇస్తే 10-15 సర్వే నెంబర్లో నుంచి విభజించబడింది. కుంటగా 1251 7 ఎకరాల 40 సెంట్ల భూమి ఎఫ్ఎంబి ప్రకారము ఒక మ్యాప్ కొద్దీ పూర్తి నెంబరు కుంటగా ఉంది. కానీ దాని మీద వచ్చేసి 1251 మీద వచ్చేసి సర్వేర్ గారు చెప్తారు ఎటువంటి సబ్ డివిజన్ లేకుండా చేసినారు. సబ్ డివిజన్ అనేది లేదు. ఇది 1251 అనే నెంబరు 7 ఎకరాల 40 సెంట్ల భూమి ఇచ్చినామంటారు. కానీ అక్కడ దాదాపుగా 40-50 మంది రైతులకు, ప్రజలకు, బీద బిక్కలకు మోసం చేసి మోసపూరితంగా రిజిస్టర్లు అని చెప్పి వాళ్ళకు అమ్ముకోవడం అందు జరిగింది. కానీ మా తహసీల్దార్ గారు మాత్రము అది ఏం రాయాలన్నా కూడా తహసీల్దార్ గారు వచ్చేసి ఆర్డీఓకు రాయాలంటాడు. ఇక్కడ వచ్చేసి సన్నాజబ్గా ఎవరన్నా ఉండారంటే గనక వాళ్ళ మీదకి ఇండ్ల మీదకైనా ఏమైనా పగలగొట్టండి చెయ్యండి అని చెప్పేసి వాళ్ళ బుద్ధి పుట్టినట్టు దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసేది కుంటపోరంబోకు భూమిని ఏ విధంగా అమ్ముకుంటా అంటే ఏ విధంగా చూస్తాండ్రు. రిజిస్ట్రేషన్లు చెల్లుతాయి. కుంటపోరంబోకు డికేటీ 22Aలో కూడా ఉంది. అది కొండపోరంబోకులో నుంచి విభజించబడింది అంటే గనక అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమిలో కుంటపోరంబోకు ఉంటే గనక దాన్ని వచ్చేసి రిజిస్టర్లు ఏ విధంగా చెల్లుతాయి, ఏ విధంగా ఉండయి ఏమన్నా అంటే రిజిస్టర్లు ఏ విధంగా కుంటపోరంబోకులు చెరువు తొట్లు ఇవన్నీ రిజిస్టర్లు ఏ విధంగా అయితే చేస్తారు. ఈయననేమో రాయడము అక్కడికి పోవడం. గతంలో 100 కోట్ల కుంభకోణం అని చెప్పి చెరుకూరి వారిది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను. దాంట్లో చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి తహసీల్దార్ గారు రాసిచ్చిన ఆర్ఐ గారు అందు కూడా 75 సర్వే నెంబరు 3 ఎకరాల 22 సెంట్ల భూమి. దాంట్లో వచ్చేసి చెరుకూరి వీరచంద్రాయనికి ఎటువంటిది లేదు అని చిరుకూరి ఓబయ్య సన్ ఆఫ్ వెంకటదాసు ఎస్సీలకు ఇచ్చిన భూమి 3 ఎకరాల 22 సెంట్లు ఇక్కడనే ఈ 2 రోడ్ల దగ్గరనే ఉన్నారు వాళ్ళు.
వాళ్ళకిచ్చిన భూమిని కూడా ఈ చిరుకూరి వీరచంద్రాయుడు దౌర్జన్యంగా ఆక్రమించుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్లకు ఎవరికి ఏమి అనేది కూడా తెలియదు. వాళ్ళు కూడా చూసుకోవడం లేదు. కానీ ఇతని ఆధీనంలో ఉంది. ఇతను 1B రికార్డు అడంగల ఇది డీకేటీ పట్టా కాగితం పెడితే గనక అది ఎవరిదో ఎస్సీలు వచ్చేసి అక్కలెడిపల్లె ఓబయ్య సుబ్బమ్మది, అక్కలెడిపల్లె సుబ్బమ్మ పేరుతో వచ్చినది. దాని మీద రికార్డు వచ్చేసి తహసీల్దార్ గారు మాత్రం బాగానే ఇచ్చారు. రెండోది వచ్చేసి 62, 63 మీద కూడా పంపించిండ్రు. ఆర్డీఓ గారు అక్కడనే పక్కన పడేసిండ్రే గాని దాంట్లో మీద పరిశీలించి ఈ 75 సర్వే నెంబర్ మీద గాని 62, 63 సర్వే నెంబర్ల మీద గాని ఏ విధంగా రిజిస్టర్లు అవుతాయి ఏంది, ఇది 22 ఏళ్లలో ఉండే పొరంపోగు భూములు ఈ మిలిటరీ రిజర్వేషన్ పట్టాల్లో ఏ విధంగా వస్తాయి ఏంది అనేది లేదు. అట్లాగనే అది మొదటిసారిగా ఇచ్చింది. ఇది 1251 అనేది రెండోసారి ఇచ్చిన మన మర్జీ. రెండోసారి ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చేసి ఈ మా తహసీల్దార్ గారు ఇస్తారు. ఏమనిస్తారు? 1261 భూమి పచ్చా చిన్న వెంగయ్యకు వచ్చేసి డీకేటీ పట్టా ఇచ్చినారు. అందులో మాత్రం కట్టుకోనున్నాడు ఏది వెంగమాంబ విద్యాలయం అంటాడు. అసలు 1261 ఏం ల్యాండ్ అది? ఏడబ్ల్యూ ల్యాండ్, గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమిలో వ్యవసాయం ఎవరైనా చేసుకోవాలా గాని ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా తప్పు. దీంట్లో మీద వచ్చేసి ఆర్డీఓ గారు గాని, తహసీల్దార్ గారు గాని, జిల్లా కలెక్టర్ వారు గాని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఇంకొకటి 1261లో వెంగమాంబ విద్యాలయం కట్టిండరు. ఆ విద్యాలయం అనేది ఏ విధంగానైనా కూడా విద్యాలయం అనేది చూస్తే గనక రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉండాలా. మా డిఓ గారు నిద్రపోతాడో ఉండడో లేదో, వాళ్ళకు వచ్చేసి వచ్చినప్పుడు ఇంత లెక్కలు తీసుకొని పోతాడో లేదో ఇంకొకటి తెలియదు. కానీ ఏ రోజు కూడా ఇంతవరకు 2004-05 నుంచి వెంగమాంబ విద్యాలయం స్థాపిస్తే ఈ రోజు వరకు అది పొరంపాగు భూమిలో ఉందా, రిజిస్టర్ భూమిలో ఉందా, యాడుంది స్థలంలో అన్నదే లేదు. ఈ విధంగా పొరంపాగు భూములలో విద్యాశాఖ వారు పర్మిషన్లు ఇస్తారా? ఒక పొరంపాకు ల్యాండ్ లో నేను బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నాను అంటే గనక విద్యాశాఖ అధికారులు ఏమైనా సర్వీస్ ఇస్తారా? అది పర్మిషన్లు ఇస్తారా? ఇవ్వరా? నేను విద్యాశాఖ అధికారులకు అర్జీ పెడితే గనక దానికి వచ్చేసి ఆ సర్వే నెంబర్ లో ఉండాది అని అంటే ఆ సర్వే నెంబర్ అనేది కొలత వేయాలంటే తహసీల్దార్లు అది సర్వేర్ వేయాలా? ఎన్ని సెంట్లు ఉండాది అంటే గనక సర్వేర్ చెప్పాలా గాని మాకు సంబంధం లేదు అని మన పూర్వమిల మండల్ ఈ ఎంఈఓ గారు ఇస్తారు. సరే, మనం వచ్చేసి ఒక విద్యా సంస్థ స్థాపించుకుంటాము. స్థాపించుకునేటప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్ ల్యాండ్లు ఉండాలా. ల్యాండ్ల మీద ప్రతి ఒక్క దాంట్లో మీద కూడా తహసీల్దార్కు పూర్తి పవర్ ఉంది. ఒక పోరంపాకు ల్యాండ్లలో ప్రజలకు ఏదైనా సరే 3 సెంట్లు 2 సెంట్లు పట్టాలు ఇస్తే గనక బాగా బాగుపడతారు. నేనైతే గనక మా తహసీల్దార్ గారిని గాని, ఆర్డీఓ గారిని గాని, మా జిల్లా కలెక్టర్ గారిని గాని కోరేది వచ్చేసి కేవలం వచ్చేసి ఈ కుంటపోరంపోకులో గాని, ఈ వెంగమాంబ విద్యాలయం స్థాపించిన 1261లో గాని ఈ పచ్చ వెంగయ్య అంకమ్మ అనే వాళ్ళది రద్దు చేసి ఎవరికైనా బీదవాళ్లకు గాని లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ భవనాలకు ఇంకా చాలా వరకు గవర్నమెంట్ కు సంబంధించిన భవనాలు బాడిగిన్లలో ఉండరు, బాడిగలు కడతా అవన్నిటికి కూడా ఇంకా ఎక్కువగా ఈ స్థలాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చాలా మంచిదిగా ఉంటుంది. అవి హ్యాండ్ ఓవర్ చేసుకోమను. 1251 అనేది ఎఫ్ఎంబి ప్రకారము పూర్తి కుంట 7 ఎకరాల 40 సెంట్లు దాంట్లో దొంగ రిజిస్టర్లు దొంగ అగ్రిమెంట్లు పుట్టించినారు అంటే గనక అది చాలా తప్పుడుగా భావించి దాంట్లో మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ గారిని మరీ కోరడం అవుతుంది. ఆర్డీఓ గారు ఈ దీంట్ మీద తగు చర్యలకు ముందుగా తొందర చేస్తే అయినా బాగుంటుంది. ఇది రోజుకు వచ్చేసి పెరిగేటే గాని తగ్గేటి కాదు ఈ సమస్యలన్నేటి. ఇప్పుడు మొత్తం వచ్చేసి అక్కడ భవనాలు కట్టిండరు. ఏ విధంగా కడతారు? ఒక 22A ఉన్న పోరంపాకు ల్యాండ్ లో వచ్చేసి కొండ పోరంపోకులో భవనాలు, మిద్దెలు, స్కూల్ భవనం కట్టిండారు అంటే గనక దానికి ఏంది? ఆ స్కూల్ విద్యా సంస్థ అనేది కట్టకూడదు. ఏ ఒక్కరోట ప్రమాదం జరిగితే దానికి డబ్బు ఎవరివ్వాలా? ఒక కొంపదీసి ఏదైనా ప్రమాదం జరిగితే విద్యాసంస్థ మీద జరిగితే ఎవరు కట్టాలా, ఎవడు ఇవ్వాలా? కానీ
దీన్ని మాత్రం మా జిల్లా కలెక్టర్ గారు క్షుణ్ణంగా పరిశీలించి డిఓ గారికి కూడా చెప్పి డిఓ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఇంతవరకు దాని మీద ఎటువంటిది లేదు. ఇకనైనా సార్ డిఓ గారు మీరు తగు చర్యలు తీసుకుంటారా, రోజు పేపర్లకు ఎక్కేదానికి రెడీ అవుతారా చూడండి. తగు ఇమీడియట్లీ ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఆ వెంగమాంబ విద్యాలయం అనేది ఏ సర్వే నెంబర్లో ఉంది, యాడ ఉంది? 1261 అనేది పూర్తి పోరంపాకు ల్యాండ్, పూర్తి కొండ పోరంపోకు, కొండలో నుంచి పుట్టిన నెంబర్. దాంట్లో ఎటువంటిది భవనాలు కట్టకూడదు, కట్టరాదు. అది 22A ఉంది. దాన్ని వచ్చేసి కేవలము ఎవరికైనా సరే బీదలకు ఏదన్నా ఉంటే 2 సెంటు పట్టాలిచ్చేదానికి పనికొస్తుంది కానీ వేరే దానికి కాదు. ఇది నేనైతే పత్రికాముఖంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మన తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ. ఇంకొకటి చెన్నారెడ్డిపేట, పుల్లివీడు, బొప్పాపురము, చెన్నారెడ్డిపేట, పుల్లివీడు, బొప్పాపురము, పేరంపల్లె, రంగసముద్రం 4 లైన్ 6 లైన్ హైవేలు పోయిండే, ఎన్హెచ్ లో పోయిండే. దాంట్లో వచ్చేసి ఇష్టారాజ్యంగా ఎవరికి చెయ్యి దొబ్బితే వాళ్ళల్లా ఇష్టారాజ్యంగా బావులు లేకపోయినా బావులు ఉన్నాయని గతంలో కూడా పత్రికలలో మనం విన్నాము. దీంట్కి అన్నిటికి సహకరించేది ఎవరు? ఒక వ్యక్తి ఏదో నేను ఈడ పెట్టుకున్నాను, ఈడ నాకు బావి ఉంది, ఈడ టేకు చెట్లు ఉన్నాయి, మాడి చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయని అర్జీ పెట్టుకుంటాము. పోయి చూసి పరిశీలించి చేయాల్సిన బాధ్యత ఎవరిది? తహసీల్దార్ గారిది. తహసీల్దార్ గారు పరిశీలించిన తర్వాత ఆర్డీఓ గారు పరిశీలించిన తర్వాత జేసీ, కలెక్టరు, డిఆర్ వాళ్ళకందరికీ పోతాయి. ఇట్లాంటిది ఇక్కడి నుంచి పోవడంలోనే లోపాయకరంగా ఉంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు సమాచార హక్కు చట్ట ప్రకారము ఈ చెన్నారెడ్డిపేట, బొప్పాపురము, పేరంపల్లె, పుల్లివీడు, రంగసముద్రం గ్రామాలకు సంబంధించిన పూర్తిగా ఎన్హెచ్ రోడ్లకు సంబంధించిన లిస్టు కూడా సమాచార హక్కు చట్ట ప్రకారం అడగడం జరుగుతుంది. మా ఆఫీసులో ఈడ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో ఏదైనా అడిగితే థర్డ్ పార్టీకి ఇవ్వమంటారు. పొరంపాకు భూములు ఇచ్చేదానికి థర్డ్ పార్టీ ఎవరే? ఆ ఏరే వాళ్ళది ఎవరిదన్నా రిజిస్టర్ భూములు, ఇంకొకటి ఏమన్నా మేము ఏమంటే ఇది గవర్నమెంట్ భూములు, డీకేటీ భూముల్లో ఏ విధంగా తింటేది ఏంది, ఏం కథ అనే దాని మీద మేము అడుగుతాము. ఇవ్వండి. ఇచ్చేదానికి వచ్చేసి దాంట్లోకి వచ్చే థర్డ్ పార్టీలు ఇవన్నీ ఏదేదో సొడ్లు చెప్తా ఉండరు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ ఖచ్చితంగా ఎవరైనా పోయి అడిగితే వారికి తక్షణంగా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా తహసీల్దార్ వారిని కానీ, తహసీల్దార్ ఆఫీస్ వారిని కానీ అందరినీ కూడా కోరుకుంటున్నా.